నమః. ఐం సరస్వత్యై నమః. అపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం యా దేవీ సర్వభూతేషు జ్ఞానరూపేణ సంస్థితః నమస్తస్యై 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 నమో నమః. ఓం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. హరినామదూతం మనసా స్మరామి. అందరికీ సర్వసాధారణంగా వచ్చినది అలవాటైనది హనుమాన్ చాలీస, గొప్ప మంత్రరాశి. దీన్ని ఎక్కువగా మనం పారాయణాలు చేస్తూ ఉంటారు. పారాయణము అంటే పారాయ ఇది పారాయణము అన్నారు. అంటే అది తప్ప ఇంకో దిక్కు లేదు. ఆయనము అంటే ప్రయాణం చేయడం, పారాయణము అంటే చాలా గొప్పగా ప్రయాణం చేయడం. ఎటువైపు ప్రయాణం చేయాలి మనం? చెడు నుంచి మంచికి, అంతే కదండి. ఒక రోడ్డు దాటాలి అంటే ఏ సైకిల్లో ఎక్కుతాం, ఒక నది దాటాలి అంటే పడవ ఎక్కుతాం, దాన్ని ప్రయాణం అంటారు. దీన్ని పారాయణం అంటారు. పారాయణం అన్నా ప్రయాణం అన్నా గమ్యాన్ని చేర్చడానికే, ఇది భగవంతుడిని చేర్చడానికి. ఇక్కడ మనం భగవంతుడు మోక్షము అంటే అయ్యో పెద్ద మాటలు అనేసుకుంటాం. కానీ మన హిందూ ధర్మంలో ఉన్న మోక్షము, ఇంకోటి ఏంటంటే సత్యము, భగవద్ దర్శనాలు, అవన్నీ కూడా చచ్చిపోయాక వచ్చేవి కాదు, మనలో ఆనందాన్ని వెలుకొల్పేవి. చూడండి, మీరు ఎక్కడన్నా చూడండి, రమణ మహర్షిని చూడండి, రామకృష్ణ పరమహంసని చూడండి, ఏ గురువునైనా చూడండి, మీలో లేని ఆనందం వాళ్ళలో కనిపిస్తూ ఉంటుంది మొహంలో. ఎందుకని అంటే ఏది ఆనందం దొరికితే ఇంకే ఆనందం అక్కర్లేదు. అర్థమవుతుందా? ఒక్క ఆనందం దొరికేసిందండి, ఇంకేం అద్దబ్బా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇన్ని ఆనందాలు బయట ఉన్నా సరే ఎన్ని ఎందుకు అనిపించే ఆనందం అనమాట భగవత్ ఆనందం. అందుకనే సమాజంలో గురువులు కానివ్వండి, ధ్యానం చేసుకునే వాళ్ళు కానీ, సాధన చేసుకునే వాళ్ళు కానీ, వాళ్ళకి ఎన్ని పనులున్నా నెతుక్కుని పోపం ఏదో చెప్తూ ఉన్నా చెప్పాలని అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే అందులో ఆనందాన్ని వాళ్ళు చూశారు కాబట్టి. వినడంలో కూడా అటువంటి ఆనందాన్ని మీరు చూడగలగాలి. అలా చూసినప్పుడే అంటే పారాయణం చేసుకుంటే సరిపోద్ది కదా, ఎందుకు వీని మీనింగ్స్ అన్ని ఎందుకు, అర్థాలు అవి చెప్పుకోవడం ఎందుకు అంటే, తెలిసి చేసిన దానికి శక్తి ఎక్కువ. తెలియకుండా ఓ రాసేస్తూ ఉంటే దానికి పుణ్యం వస్తుంది, కానీ తెలిసి చేసుకుంటే ఆ అనుభూతం మారిపోతుంది. ఇప్పుడు చదివేస్తూ ఉంటారు, దానివల్ల అర్థం తెలియదు, చదువుతూ ఉండడం వల్ల నోరు చదువుతుంది, మీరు కూర్చుంటారు, కానీ మనసు ఎక్కడ ఉంటుంది? చదివే పారాయణం మీద ఉంటుందా? ఉండదు. అది ఎక్కడెక్కడ రోడ్డు మీద తిరుగుతూ ఉంటుంది. కానీ అర్థం తెలుసుకోవడం వల్ల, చదవడం వల్ల ఏమవుతుందంటే ఆ అర్థమే మనకు గోచరిస్తుంది. దానివల్ల మీరు చెప్తే నమ్మరు, రేపటి నుంచి మీరే అనుభవించుతారు ఆ ఆనందం. నేను చెప్పడం కాదు, మీకు అనుభవం అవ్వాలి. అందుకని ఆ దిశగా మనం ప్రయాణం చేసే ప్రయత్నం చేద్దాం. 1, 2 ఈ ఏదైతే ఉందో అర్థాలు అర్థ పరమార్థాలు తెలుసుకోవడం 1. 2 ఏదంటే భక్తిలో కూడా మనం ఎదగాలి, ఉన్న చోటే ఉండకూడదు. చూడండి, మనం చిన్నప్పటి నుంచి ఒకే జీతబెచ్చాలతో మనం బతుకుతున్నామా? జీతం పెరగాలి, జీతం పెరగాలి, ప్రతి దాంట్లో మార్పు కోరుకుంటాం. ప్రతి దాంట్లో ఇవాళ ఉన్న స్థితి కంటే రేపు బాగుంటే బాగుందనే కోరుకుంటాం మనం, ఎందుకంటే మనుషులం కాబట్టి. అదే విధంగా భక్తిలో కూడా మనం మారాలి. భక్తిలో కూడా ఒక చోట ఉండకూడదు. ఆ ఒక్క చోట ఉండడం వల్ల చూడండి, 10th క్లాస్ చదివేవాడు ఒక చోటే ఒక 5 ఏళ్ళు ఉన్నాడు అనుకో. నిన్న ఎవరో పేపర్లోనో ఫేస్బుక్లోనో పెట్టారు, 10వ తరగతి చదివిన అబ్బాయి 10 సార్లు ఫెయిల్ అయిపోయి నిన్న పాస్ అయ్యాడంట. వాడిని తీసుకెళ్ళి
ఓ దండలు అవి సన్మానం చేశారు వాడికి. 10th క్లాస్ పాస్ అయినాడు 550 వరకు మార్కులు వచ్చినాడు, సన్మానం చేయలేదు. కానీ వీడు తప్పి పాస్ అయి వీడికి సన్మానం చేశారంట. అందుకని చూడండి, మార్పు ఆనందాన్ని ఇస్తుంది. ఆడు 10వ తరగతిలోనే ఉంటే అసహ్యం ఏదా? మనం కూడా అంతే, భక్తిలో ఒక చోట నిలబడిపోయి ఏదో గుడ్డెద్దు పోయినట్టుగా అలా చూడండి. ఒక ఎల్కేజీ పిల్లోడిని దిద్దమన్నాం అనుకోండి, ఫస్ట్ దిద్దినప్పుడు బాగానే ఉంటుంది, అది అడిగి రాదు. కానీ గంట దిద్దించామనుకోండి ఆకారం మారిపోద్ది. అది ఒక్క ఆకారం మారిపోయి పలకంత ఏమవుద్దంటే అది ఏదో అయిపోద్ది. అలాగా మన భక్తి అలా ఉండకూడదు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడ ఉండకూడదు. దాన్ని కూడా పెరిగే ప్రయత్నమే చేయడమే ఈ సత్సంగం ముఖ్య ఉద్దేశం. నేను రావడానికి కాదు, రామచంద్రమూర్తి రప్పించుకోవడానికి. ఎందుకంటే ఇక్కడ గుడి ఉందనే విషయం ఎవరికీ తెలియదు. మీకు తెలుసా విషయం? మనం ముందుకు వెళ్ళే కొలది దీంట్లో అర్ధ పరమార్థాలు, రహస్యాలు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అయితే హనుమాన్ చాలీసా అంటే 40 శ్లోకాలు అనమాట. 40 శ్లోకాలు 3 దోహ అంటే ఛందస్సు అనమాట. అవధీ భాషలో ఉంటుంది. అంటే మనకి చూడండి, అవధీ భాష అంటే హిందీ సాంస్క్రిట్ మిక్సింగ్ అనమాట. మన తెలుగు తమిళ మిక్సింగ్ ఎలా ఉంటుంది భాష, కన్నడ భాషలు ఎలా ఉంటాయి అలాగనమాట. ఈ అవధీ భాష మిక్సింగ్ అనమాట. అంటే అయోధ్య నగరంలో ప్రజలు మాట్లాడుకునే భాష అనమాట. అందుకనే ఆ భాషలో ఉంటుంది. ఎందుకని అంటే ఈ తులసీదాస్ గారు రాశారు దీన్ని. ఈయన అక్కడ పుట్టారు, ఉత్తరప్రదేశ్లోని రాజ్పూర్. ఇప్పుడు బాండా ఏదో అంటున్నారు ప్రస్తుతం దాన్ని. ఆ రాజ్పూర్లో ఆయన పుట్టడం వల్ల ఆ భాషకు తగ్గట్టుగానే ఈయన రాశారు. అయితే ఈయన అందరూ కూడా వాల్మీకి మహర్షే మళ్ళీ ఇలా పుట్టారని చెప్పి పెద్దవాళ్ళందరూ నమ్ముతూ ఉంటారు. చాలా గ్రంథాల్లో ఉన్నాయంటారు. అయితే అంతటి గొప్ప మహర్షి తులసీదాస్ గారు, ఆయన రాసిందనమాట. అయితే ఈయన జీవిత చరిత్ర ఇవాళ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి రోజు కదా, ఎక్కువ చెప్పనులే, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. అయితే తులసీదాస్ గారు అంటే ఆత్మారామని, తులసీదేవి అని చెప్పి ఇద్దరు దంపతులకి పుట్టడం జరిగింది. పుట్టినప్పుడు ఆయన ఏమైందంటే 5 సంవత్సరాల పిల్లాడిగా పుట్టారు. పుట్టడమే అంత పొట్టిగా బలంగా 5 సంవత్సరాల పిల్లాడు పుడితే ఎలా ఉంటాడు, అలా పుట్టారనమాట. ఆయన మంచి జ్ఞాని. అలా పుట్టిన ఆయన మామూలుగానే అందరి జీవన విధానం ఎలా గడిచిందో అలాగే గడిచిన తర్వాత ఈయనకి రత్నావళి అనే అమ్మాయితో వివాహం అయింది. వివాహం అయిన తర్వాత ఈయన ఎటువంటి వాడంటే మంచి రసికత కలిగిన వాడు. రసికత అంటే భార్య పట్ల విపరీతమైన పిచ్చి అనమాట. విపరీతమైన ప్రేమ భార్య అంటే, మామూలు ప్రేమ కాదు, అటువంటి ప్రేమ కలిగిన వాడు ఆయన. ఈయన 1497లో పుట్టారమ్మా. 1497లో పుట్టారు. 1623లో కాలం చేశారు. అంటే 126 సంవత్సరాలు బతికారు. అంటే వేదాల్లో మనిషి ఎంతకాలం బతకాలో ఆయుష్ చెప్తే 120 సంవత్సరాలు. ఆ సంవత్సరాలు తగ్గట్టుగా ఆయన అంతకాలం పూర్ణాయుష్తో బతికారనమాట. అంత గొప్ప తపశ్శక్తి ఉంది కాబట్టి. ఈ రోజుల్లో అందరూ అర్ధాయుష్లే, అంతే కదా. 60 ఏళ్ళకే నిన్న చూసిన వాళ్ళని ఇవాళ మనం చూడలేకపోతున్నాము. ఏ కోరికలు తీరకుండా, ఏ కోరికలు అంటే తన కర్తవ్యమే తన కోరిక. ప్రతి మనిషికి ప్రత్యేకించి కోరికలు ఉంటాయండి. తన కర్తవ్యం ఏంటి? పిల్లల్ని బాగా చూసుకోవాలి, భార్యని బాగా చూసుకోవాలి, వాళ్ళకి కావాల్సినవన్నీ ఇవ్వాలి, మన బాధ్యతలు ఏదో నిర్వహించుకోవాలి. అవే కదా కర్తవ్యాలంటే. అవి తీరకుండా, రుణాల బంధాలు తీరకుండానే పాపం అర్ధాంతరంగా చనిపోయే వాళ్ళని మనం ఎంతమందినో చూసాం. కానీ అది కేవలం పాపం వల్ల వచ్చిందే తప్ప నిజమైన జ్ఞాని, నిజమైన పుణ్యమూర్తి, నిజమైన తపస్సు తేజస్సు కలిగిన వాళ్ళు ఎప్పుడు కూడా అలా అర్ధాంతరంగా మరణించరు. ఇది కలియుగ ప్రభావం అన్నమాట. ఇలాంటివి అరికట్టాలి అంటే ఎప్పుడు కూడా ఎంత ఎంజాయ్మెంట్, ఎంత మనం ఇంట్లో ఎన్ని ఆనంద విలాసాలు గడిపినప్పటికీ, అంటే మానవుని ఇక్కడ చెప్పట్లేదు, అన్నీ ఆనందించాలి. పట్టు చీర కట్టుకోవాలంటే కట్టుకోవాలి, ఏసీ వేసుకోవాలంటే వేసుకోవాలి, అన్నీ చెయ్యాలి. కానీ ఇది మర్చిపోకూడదు. అది మాత్రమే చేసి ఇది మర్చిపోతున్నాం మనం. కానీ ఇది భగవంతుడు మన ప్రకృతిలో ఇచ్చినవన్నీ మన కోసమే. నా తండ్రి నాకు సంపాదించాడండి, నా కోసం కాకపోతే ఎవరికి సంపాదించాడు? ఆయన సంపాదించిందంతా నాకే కదా. కానీ దాన్ని దుర్వినియోగం చేయకూడదు. ప్రతి మనిషికి అంటే వాడుకోవాలి, దాన్ని నియమబద్ధంగా వాడుకోవాలి. తండ్రి ఎలా మనం వాడుకుంటే మనల్ని బెదిరిస్తాడో, భగవంతుడు కూడా ఇష్టానుసారంగా మన జీవితాన్ని గడిపితే దాని తగ్గ శిక్ష వేస్తాడు. దీన్ని
పాపభీతి, భగవంతుడి పట్ల భయము, భక్తితో పాటు భయం ఉండాలి. ఆ భయము భక్తి కలిసి అది ప్రేమగా మారిపోవాలి. ఆ ప్రేమ ఇప్పుడు నావాడే కదా, నాలోనే ఉన్నాడు కదా. ఇప్పుడు దాకా అద్వైత భావాలతో మనం ఉంటాం, ఎందుకంటే భగవంతుడు వేరు, నేను వేరు. ఇది ఎప్పుడైతే మనం ఈ పరమార్థాలు తెలుసుకుని లోపల లోతులు తెలుసుకున్నాం అనుకోండి, భగవంతుడు వేరు కాదు, నాలోనే ఉన్నాడు అనుకుంటాం. భయం ఉండదు. కొంతకాలం అది అలా మననం చేసుకోగా అది నేనే భగవంతుని అనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే భగవంతుడు వేరే చోట లేడు అన్న భావన కలిగించేవన్నీ కూడా. అందుకని మన సంస్కృతి, మన సాంప్రదాయం వేరే మతాల వాళ్ళు చెప్తారు ఏమనంటే, చనిపోయాక నువ్వు పరలోకానికి వెళ్తావు, ఎక్కడికో భగవంతుడు తీసుకెళ్తాడు నిన్ను, వేరే లోకానికి నిన్ను రమ్మంటారని చెప్తారు ఆ ధర్మం ప్రకారం. కానీ మన హిందూ ధర్మం అలా కాదు. బతికుండగానే, నువ్వు చూస్తుండగానే నీ యొక్క ఈ ఆనంద స్వరూపాన్ని, ఆ సచ్చిత్ ఆనందాన్ని, నీలో ఉన్న ఈశ్వరుడిని దర్శించగలవు అని మన ధర్మం చెప్తుంది అనమాట. అంటే వాళ్ళని కించపరచడం కాదు, మన ధర్మం ఏం చెప్తుందో చెప్పడం కోసం చెప్పాల్సి వచ్చింది. అందుకని మన ధర్మాన్ని మనం పాటించుకుంటూ, మన కర్తవ్యాలు మనం నిర్వర్తించుకుంటూ, మన సుఖాలను మనం అనుభవించుకుంటూ దీన్ని కూడా పట్టుకుని ఉండాలి. దీనివల్ల మీకు ఎటువంటి ఆనందం కలుగుతుందో వచ్చే వారం మీరే చెప్తారు, నేను చెప్పక్కర్లేదు. అయితే అటువంటి గొప్పదైనటువంటి మన హనుమాన్ చాలీసాని తులసీదాసు గారు రాశారు. ఎటువంటి పరిస్థితుల్లో ఆయన రాశారంటే, మనం అనుకుంటాము హనుమంతుడు అంటే ఒక బ్రహ్మచారి కాబట్టి ఆయన ఎటువంటి సుఖాలు మనకి ఇవ్వడు, ఇస్తే బ్రహ్మచర్యం చేసుకున్న వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు, భర్త లేని వాళ్ళు, వీళ్ళందరూ హనుమంతుడిని పూజించుకోవాలి అని మనం అనుకుంటాం. కానీ కాదమ్మా, చిన్న పిల్లవాడి నుంచి ముత్తైదుగు దగ్గర నుంచి పెళ్ళి అయిన ఎవరైనా సరే వయోభేద, లింగ భేదాలు, ఈ యొక్క భేదాలు ఏమీ లేకుండా స్వామిని ఆరాధించవచ్చు అని ఇక్కడ నిదర్శనంగా చెప్తున్నారన్నమాట. ఎందుకంటే మనం ఏది నేర్చుకున్నా దాని పూర్వోత్తరాలు తెలుసుకుని నేర్చుకోవాలి. అయితే ఇక్కడ తులసీదాసు గారు రత్నావళి అనే ఆమెకు వివాహం జరిగిందని చెప్పాను కదా. వీడికి ఏమని చెప్పాను, భార్య అంటే అమితమైన ఇష్టం కదా. ఒకసారి భార్య పుట్టింటికి వెళ్ళింది. పుట్టింటికి వెళ్తే ఒకరోజు బాగానే ఉన్నాడు బాబు, రెండోసారి నుంచి ఉండలేకపోయాడు. ఆ వియోగాన్ని తట్టుకోలేకపోయి ఒక అర్ధరాత్రి నిద్ర పట్టట్లేదు. నిద్ర పట్టక వర్షం కురుస్తుంది. భార్య కోసం బయలుదేరి వెళ్ళిపోయాడు భార్య దగ్గరికి. వెళ్ళిపోతే వర్షం, పడవకి వెళ్ళాలి. అప్పట్లో వారి పడవ ప్రయాణాలు మామూలు గుర్ర ప్రయాణాలే కదమ్మా, ఇలాంటి మనకిలా ఇంత సౌకర్యాలు లేవు కదా. అయితే ప్రయాణం అయిపోయాడు. ఒక నది దాటి వెళ్ళాలి, నది దాటి వెళ్తుంటే ఆ పడవ మునిగిపోయింది. చూడండి ఆ ప్రేమ ఎంత పని చేసిందో. ఆ పడవ మునిగిపోతే అందులో ఈత కొట్టుకుంటూ వరద ఈత బురద, ఈ బురదలో భార్య కోసం బయలుదేరి వెళ్ళిపోతుంటే ఆ ఒక్క వాగుల్లో ఎలా ఉంటదమ్మా, ఇప్పుడు మామూలుగా వాగు ప్రయాణించడం వేరు, వరద వచ్చినప్పుడు వాగు ప్రయాణించి తీరు వేరుగా ఉంటుంది. ఆ వాగు సుడిగుండాలు అవి ఉంటాయి కదా, ఆ సుడిగుండాల్లో చిక్కుకుని కింద పడి మీద పడి మధ్యలో ఏదో కర్ర లాంటిది వస్తే దాన్ని పట్టుకున్నాడు. ఇంతకీ అది కర్ర కాదు, శవం. అది శవం అని కూడా తెలియకుండా భార్య కోసం తపనమాట. తపన పడిపోయి ఆ ప్రేమ కోసం చీకట్లో, కటికి చీకటి, మనకులా లైట్లు ఉండేవి. ఒకవేళ లైట్లు ఉన్నా నదిలో లైట్లు ఉంటాయి ఏంటి, ఉండవు కదా. అది కర్రో తెలియదు, తాడో తెలియదు, పామో తెలియదు, శవమో తెలియదు. శవాన్ని పట్టుకుని బయలుదేరి వెళ్ళిపోతాడమ్మా. నిజంగా మనం కూడా అలాగే చేస్తున్నాం కదా. ఆయన బాగా చిక్కుకుని వెళ్ళిపోయాడు, మన సంసారంలో చిక్కుపోయాం. పెద్ద తేడా ఏమీ లేదు కదా. అలా చిక్కుకుపోయి భార్య కోసం ఒళ్ళంతా బురద చేసుకుని కింద మీద పడి అర్ధరాత్రి వేళ తలుపు కొడితే ఎప్పుడూ అందంగా కనిపించే భర్త చూసేటప్పటికి ఎలా ఉన్నాడో తెలుసా, బట్టలు చిరిగిపోయి, బురద అంటుకుపోయి, తడిచిపోయి, జుట్టంతా చిరిగిపోయి ఎలా పడితే అలా. తులసీదాసు గారిని చూసి ఆవిడ ఏమందో తెలుసా, వచ్చాడని ఆనందపడాలా. అలాంటి పరిస్థితుల్లో నిజంగా జరగకపోవడం జరిగితే భర్త పరిస్థితి ఏంటి. ఆ బాధపడి ఆవిడ ఏమందంటే, అస్థి చర్మమయ్యా దేహ, ఏంటి స్వామి మీరు నా కోసం ఇంత కష్టపడి వచ్చేసారా ఏంటి, అస్థి చర్మమయ దేహ, ఈ దేహం కోసమా. అంతే కదా, భార్య అంటే ఏంటి, ఆత్మస్వరూపం ఏంటి. భార్య అంటే అస్థి అంటే ఎముక, చర్మము అంటే పైన ఆ ఎముకలకు కప్పబడి ఉండేది చర్మం. చర్మమయం దేహ, ఈ దేహం కోసం వచ్చేసారా మీరు. దీనివల్ల ఏం ఉపయోగం ఉంటుంది, మనుతేగంతే ప్రీతి, దీని మీద ప్రీతితో వచ్చారా అంటూ శ్రీరామ మహోహత అంటుంది. అంటే ఆ ప్రీతి ఏదైతే ఉందో రామచంద్రమూర్తి మీద పెట్టుకుంటే బాగుండేది కదా స్వామి.
అనగానే ఆ ఒక్క మాటతో చూడండి, ఎప్పుడైతే మనం పాలు మరగబెడతామో అన్నిసార్లు పాలు మరగబెట్టినప్పుడు ఆ గిన్నెలో ఏమైనా మాలిన్యం ఉందనుకోండి, పాలు ఏమన్నా పాలుగా ఉంటాయా? విరిగిపోతాయి. ఈయన పాత్ర శుద్ధంగా ఉంది కాబట్టి ఎప్పుడైతే రామచంద్రమూర్తిని తలుచుకోవచ్చు కదా స్వామి, ఆ నా మీద ఉన్న 100 రెట్ల ప్రేమలో ఆయన మీద ఒక్క 10% మీరు చూపించిన ఏమని, తేజోసి శ్రీరామ మహాహోత, రాముడి మీద పెట్టుకుంటే భవబంధాలన్నీ తీరిపోతాయి కదా అనగానే అందరి భార్యలు అంటారు, ఒకసారి దేవుడు దండం పెట్టుకోవయ్యా అంటారా? మరి అందరికీ ఎందుకు ఎక్కట్లేదు అంటే, ఒక్కో మనిషికి ఒక్కో టైంలో తిరుగుద్ది భగవంతుడి వైపుకి. ఒక్కొక్కరికి ఒకరి ద్వారా, ఒకరికి గురువు గారి ద్వారా తిరుగుద్ది, ఒకరికి భార్య వల్ల తిరుగుద్ది, ఒకళ్ళకి స్నేహితుల ద్వారా తిరుగుద్ది, ఒక్కొక్కరికి ఒక్కోలా భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుద్ది. ఈయనకి ఆ మాటతో ఉండి ఒక్కసారిగా ఆ మాట అనేటప్పటికి చెప్పా చేయకుండా ఆవిడ దగ్గర నుంచి కూడా వెళ్ళిపోయి కాశీ వెళ్ళి నరహరిదాసు అనే గురువు గారి దగ్గరికి వెళ్ళి తారక మంత్రాన్ని తీసుకుని అక్కడే ఉండి తారక మంత్రం జపిస్తూ తన జీవితాన్ని గడుపుతూ 14 సంవత్సరాలు తీర్థయాత్ర చేసి అలా జీవితాన్ని గడుపుతూ ఉండగా ఒక రోజు ఏమైందంటే, ఈ రోజు జపం చేసుకోవడమే, రోజు తపస్సు చేసుకోవడమే, ఇలాంటి విషయాలు కూడా మనము ఈ పారాయణ విషయాలకు సంబంధించిన విషయాలే కాకుండా భక్తిలో ఉన్న లోతుల్ని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం ముందుకు వెళ్ళే కొద్ది. అయితే ఎప్పుడైతే ఈయనకి తారక మంత్రం అంటే ఏంటి? తరింపజేసే మంత్రం. మనల్ని తరింపజేసే మంత్రం ఏదైనా తారక మంత్రమే. అది రామ మంత్రం కావచ్చు, పంచాక్షరి మంత్రం కావచ్చు, అష్టాక్షరి మంత్రం కావచ్చు, వాసుదేవ మంత్రం కావచ్చు, హనుమ మంత్రం కావచ్చు, ఏ మంత్రమైనా సరే మనల్ని తరిస్తుంది అన్నది నిజం. మనల్ని ఏదైతే తరిస్తుందో అది తారక మంత్రం. అటువంటి మంత్రాన్ని ఆయన జపిస్తూ ఉండగా కొన్నాళ్ళు ఏమైందంటే, ఒక చెట్టు కింద కూర్చుని జపం చేసుకుంటూ ఆ మంత్రం తీసుకున్న నీటిని చెట్టుకి పోసేసి వెళ్ళిపోయేవారు ఆయన. ఆ చెట్టుకి కొన్నాళ్ళు ఏమైందంటే, ఆ చెట్టులో ఉన్న రాక్షస రూపంలో ఉన్న అతను మానవ రూపం తెలిసి ఆయన ముందు నిలబడి, స్వామి మీరు చేసే తపశ్శక్తి వల్ల నాకు పాపాలన్నీ పోయి చెట్టు రూపంలో ఎన్నాళ్ళు పాపాన్ని అనుభవించాను, ఈరోజు మనిషిగా వచ్చాను అని చెప్పేసి మొదలు పెడితే, ఏం వరం కావాలి కోరుకో అని అడుగుతాడు అతను. ఆ రాక్షసుగా ఉన్న అతను కోరుకో అంటే ఇక్కడ తులసీదాస్ గారు అంటారు, నాకేం కావాలయ్యా, ఏదో రాముని జపించుకునేదాన్ని, రాముని మన్నం చేసుకునే వాడిని అంటే, నేను మాత్రం రామదర్శనం కలిగితే చాలు, నాకు అది ఇప్పించగలవా అంటాడు. నేను ఎంత తోడిని స్వామి, అంత తారక మంత్రాన్ని ఉపదేశించిన మీరు అలా మాట్లాడితే నేను మాత్రం ఏం చేయగలను అని అంటాడు ఆయన. అంటే కానీ ఒక ఉపాయాన్ని మాత్రం చెప్తాను. ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్నాను అన్నా, మీరు వింటున్నారన్నా, చెప్పేవాడు గొప్పవాడు, వినేవాడు తక్కువవాడు కాదు. ఇక్కడ ఏంటంటే ఏదో కొన్ని 2 విషయాలు తెలిసాయి, ఆ 2 విషయాలను మీకు చెప్తాను, కలిసి నడుస్తాం. అంటే అందరిది ప్రయాణమే, అందరూ కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళే ప్రయాణంలో ఒకడికి కొంచెం తెలుస్తుంది, తెలిసిన వాడు తెలియని వాడికి చెప్తాడు. అదే విధంగా ఈ బ్రహ్మరాక్షుడికి కొంచెం తెలుసు, లాగలాంటాడు అనమాట. అయితే వాడేం చేశాడు, మరి హనుమకి తులసీదాస్ గారికి చెప్తున్నాడు ఏమనంటే, నువ్వేమి బెంగపడకు, ఆయన్ని దర్శించే భాగ్యం నేను చేయలేను, కానీ ఆయన ఎక్కడ ఉంటాడో చెప్పగలను, ఎవరి ద్వారా నీకు దర్శనం అవుద్దో కూడా నేను చెప్పగలను అని చెప్తాడు. ఏమనంటే, ఎక్కడ రామనామం వినపడుతుందో అక్కడ కూర్చుని ఉంటాడయ్యా, అందరికన్నా ముందొస్తాడు. వైద్య కూడా చెప్తున్నాడు ఎలా ఉంటాడు, అందరికన్నా ముందొస్తాడు, ఒక మూల కూర్చుని ఉంటాడు, అందరూ వెళ్ళిపోయిన తర్వాత వెళతాడు, అందరు నువ్వు జాగ్రత్తగా పట్టుకోవాలి సుమి అని చెప్పి ఆయన వెళ్ళిపోతాడు. ఇంకా తులసీదాస్ గారికి మనసులో పడిపోగానే ఎక్కడ రామనామం జరుపుతుంటే అక్కడికి వెళ్ళడం, ఆ రామనామాన్ని గురించి కానీ ప్రవచనాల గురించి వినడం కాదు, ఎక్కడ ఉన్నాడో వెతుక్కోవడం. ఇది పడ్డాడు. ఓ ప్రవచనానికి వెళితే అందరిని పరిశీలిస్తున్నాడు, అందరి మొహాలు చూస్తున్నాడు అనమాట. చెప్పిన వాడిని అంటే చెప్పిన వాళ్ళ మీద గురి, చెప్పేవాడు ఏదో చెప్తున్నాడు అనుకోకూడదమ్మా, ఆ గురి ఎలా ఉంటుందో ఇలా మనకి ఈ కథల రూపంలో తెలుస్తుంది అనమాట. ఎప్పుడైతే అలా చెప్పాడో అందరినీ చూస్తున్నాడు, పట్టుకున్నాడు ఒక అతన్ని మాత్రం. అతను ఎలా ఉన్నాడంటే, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమాస్తకాంజలి బాష్పవారి పరిపూర్ణలోచనం నమకాం రాక్షసాంతకం. ఎలా ఉన్నాడట, ఎక్కడ రామకీర్తన వినపడుతుందో
అక్కడ అక్కడ ముకుళిత హస్తాలతో అంటే మన వెనకాల ఆంజనేయ స్వామి ఉన్నాడు కదా, దగ్గరగా ముడుచుకుపోయి మన నమస్కారం చేసుకుని ఓ పక్కన కూర్చుని బాష్పవారి పరిపూర్ణ లోచన, ఆ కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుని స్వామి నువ్వు ఇంత గొప్పవాడువా, ఇంతమంది ఇంతమందిని చేరదీసేవా, ఇంతమందికి మోక్షాన్ని కల్పించావా స్వామి, నా మనసులో ఉన్నది కూడా నువ్వే కదా అని చెప్పి పరమానంద పడిపోతూ వింటున్నాడు. పట్టుకొని మొత్తం ప్రవచనం అంతా అయిపోయింది, ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతుంటే గబ గబ వెళ్ళి తులసిదాస్ గారు కాళ్ళ మీద పడ్డాడు. పడి అదేంటయ్యా నువ్వు నా కాళ్ళ పట్టుకుంటావు అంటే, మిమ్మల్ని పట్టుకోకపోతే ఎవరిని పట్టుకుంటాను స్వామి, నాకు తెలిసిపోయింది మీరని తెలిసిపోయింది నాకు అంటాడు. అంటే ఏం కావాలి నీకు అంటే, నాకు రామచంద్రమూర్తి భాగ్యాన్ని కలిగించండి అంటే, సాక్షాత్ స్వామి హనుమే రామచంద్రమూర్తి దర్శనాన్ని ఇచ్చారు. ఆ ఆనందంతో కాశీ వెళ్ళిపోయి కాశీలోని రామచరిత మానస్ అంటే మన వాల్మీకి రామాయణాన్ని అవధి భాషలో తులసీదాసు గారు రాశారు. అంతకన్నా ముందే ఏం జరిగిందంటే హనుమాన్ చాలీసా రాశారు. రామాయణం కన్నా ముందే హనుమాన్ చాలీసా రాసినట్టుగా మనకి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఎందుకనంటే ఈ తులసీదాసు గారు ఆ రామనామాన్ని ఆనందిస్తూ ఈయన పండరీపురం వెళ్తారు. పండరీపురం వెళ్ళి ఆ చంద్రభాగా తరంగాలని చెప్పేసి నది ఉంటుంది, నదో మరి సముద్రం అనుకుంటా. మరి ఆ చంద్రభాగా నది దగ్గర చంద్రభాగా నది దగ్గర కూర్చుని ఆయన రామనామాన్ని జపించుకుంటుంటే ఒక అంధుడు ఇంట్లో గొడవలు పడి చచ్చిపోదాం, ఇంకా అంధుడికి కూడా కష్టాలు, చచ్చిపోదాం అని చెప్పి నదిలోకి పడిపోదామని చెప్పి ఒక గబగబా దిగుతున్నాడు. అంధుడు కదమ్మా, కనిపించదు కదా, నడుచుకుంటూ వచ్చి ఈయన తన్నాడు. ఈయన తన్నితే పాపం ఈయన ధ్యానంలో ఉండి ఎప్పుడైతే తన్నాడో ఉలిక్కి పడి లేచి, అయ్యో స్వామి నా కాలు మీకు తగిలిందా బాబు, దామ్మా అని చెప్పి, నువ్వేమనుకోకు మనం సారీ చెప్తాం కదా, అది అలా చెప్తున్నారనమాట. ఒక్కసారి ఇలా చూడన్నా అంటున్నారనమాట. అనగానే అందుడు కదా ఒక్కసారిగా చూపు వచ్చేసేటప్పటికి ఒక్కసారిగా తులసీదాస్ గారి కాళ్ళ మీద పడి అనేక నమస్కారాలు చేసుకుని, స్వామి మీరే నాకు దిక్కు, మీ వల్లే నాకు ఈ యొక్క కళ్ళు వచ్చాయి, అన్ని ఏం చేయమంటారు అంటే శేష జీవితాన్ని రామనామానికి రాముడికి పదాలకు అర్పించి ధన్యుడు కమ్మని చెప్తారు. ఈ విషయం ఆ నోట ఈ నోట పాకి ఆ దేశం యొక్క రాజుగారి తానీషా దగ్గరికి వెళ్ళిపోతే ఆ భటులు వచ్చి తులసీదాస్ గారిని తీసుకెళ్ళిపోయి ఏంటి నీ వల్ల మహిమలు జరుగుతున్నాయంట, అందుకే కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు వచ్చాయంట, భర్త లేని వాడికి భర్త చనిపోతే బతికించావంట అని చెప్పి అడుగుతారు. నేనేం బతికించలేదమ్మా, నాదేమీ కాదు, నేను రామనామాన్ని చెప్పుకుంటూ ఉంటాను, ఆ మహిమ చేత రామచంద్రమూర్తి ఇచ్చినవి కానీ నేనిచ్చినవి కాదు అని ఆయన అంటారు. అంటే ఏమీ కాదు, నీ మహిమలు 2-3 చూపించి మా అందరినీ ఆనందించి నీ కానుకలో ఇస్తాం, పట్టుకెళ్ళిపో అంటాడు. నాకు లేని మహిమలు నేనేం చూపించను, ఏదో రాముడు వాడి అనుగ్రహం ఉంది కాబట్టి ఆ నామాన్ని పలికినంత మాత్రం చేత అందరూ ధన్యులవుతున్నారు తప్ప నాదేమీ కాదు అంటే, అయితే అందరూ పట్టుకుని తాళ్ళతో కట్టి 2 బాధలను చెప్తారు భటులకు చెప్పి, ఆ భటులందరూ చుట్టూ మోగి చితకొట్టబోయి అందరూ కూడా కొరడాలు పట్టుకుని కొట్టబోతుంటే అందరి చేతులు అలా ఆగిపోతాయి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే ఎంతమంది ఈ కొరడాలు పట్టుకుని నిలబడ్డారో అంతమంది వెనకాల కూడా ఒక వానర సమూహం వచ్చేసిందట. ఒక భటుడు ఉత్తరం వైపు పట్టుకుని ఉంచున్నాడు అనుకోండి, ఆ దక్షిణం మొహం ఉత్తరం వైపు నుంచి ఉంటే కనపడేది ఏంటి దక్షిణం కదా, ఆ దక్షిణం వైపు వానరం ఎన్ని కరడాలు పట్టుకుని, తూర్పు వైపు నుంచి ఉంటే పడమర వైపు కనిపించేట్టు, అంటే నలుదిక్కులా ఎంతమంది నుంచున్నారో అంతమంది వానరులు వచ్చేసాయంట. అంతమంది వానరులు వచ్చేసి అందరూ కూడా అల్లిపోయారు, నిలబడిపోయారు. రాజుగారి వెనక చూస్తే రాజుగారి దగ్గర వానరు ఉందంట. అలా అంతమంది వానరులు ఉంటే కొట్టారంటే కొట్టలేరు, ఏం కొడతారు, ఇంకా అన్ని వానరులు ఎక్కడి నుంచి అప్పటికప్పుడు పుట్టుకొచ్చేస్తే భీతితో అలా ఉండిపోయి చూస్తుండగా తులసీదాస్ గారికి మాత్రం ఈ భటులు వానరులు రాజులు అన్నీ కలిపి ఆంజనేయ స్వామిగా కనిపించాయట. ఒక్కసారిగా అప్పుడు నమస్కారం చేసుకుంటే అప్పుడు మొదలు పెట్టారు హనుమాన్ చాలీసాని. ఇదంతా చూసిన ఆ రాజుగారు తులసీదాస్ గారి పాదాల మీద పడి నన్ను క్షమించండి, మీ గొప్పతనం ఏంటో నాకు తెలిసింది అని చెప్పి అంటారు. అప్పుడు తులసీదాసు గారు మొట్టమొదటిసారిగా హనుమాన్ చాలీసాకి బీజం వేసింది అక్కడే. ఏమనంటే శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి వరణౌ రఘువర విమల యశ
జోదాయక ఫలచారి అని చెప్పి అక్కడ మొదలు పెడతారు. అక్కడితో ఆ యొక్క దోహా ఒక్కటే చెప్పి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళి ఆ తర్వాత ఆలోచించుకొని మిగిలిన 40 చౌపాయిలు శ్లోకాలన్నీ కూడా అక్కడ చేస్తారనమాట. అయితే తులసీదాస్ గారు ఎప్పుడైతే హనుమాన్ చాలీసా బయటికి తీసుకొచ్చారో ఎంతో మంది, ఎప్పుడైతే హనుమంతుడిని మనం నమ్ముకుంటామో, ఆంజనేయ స్వామిని విడిచిపెట్టమో, చిన్న పిల్లల దగ్గర నుంచి మనం ఆంజనేయ స్వామిని పట్టుకోవడం అలవాటు చేయాలి. ఎప్పుడైతే ఆంజనేయ స్వామి పిల్లలు పట్టుకుంటారో వాళ్ళకి 8 లక్షణాలు వస్తాయట. ఏంటి ఆ 8 లక్షణాలు అంటే చెప్పండి మీరు కూడా. బుద్ధిర్బలం, యశోధైర్యం, నిర్భయత్వం, అరోగత, అజాడ్యం, వాక్పటుత్వంచ హనుమాన్ స్మరణాత్ భవేత్. కేవలం స్మరించిన మాత్రం చేత. హనుమాన్ స్మరణాత్ అన్నాడు కదా, హనుమంతుడి కోసం యజ్ఞం చేయండి, హనుమంతుడి కోసం యాగం చేయండి అనట్లేదు. కేవలం స్మరించిన మాత్రం చేత పిల్లలకి నేర్పిస్తే, ఈ రోజున్న పిల్లల వ్యవస్థ చూస్తే భయం వేసేస్తుంది. రేపు పొద్దున్న ఎలా ఉంటారు వీళ్ళు, ఎలా బతుకుతారు వీళ్ళు అనిపిస్తూ ఉంటుంది కదా మనకి. అలాంటి పరిస్థితుల్లో ఒక్కదానికి అంకితం అయిపోయి పిల్లలు అలా నిలబడిపోయారు. వాళ్ళకి బుర్ర పనిచేయదు, వాళ్ళు లెక్క చెప్తే చేయలేరు. స్కూల్లో చెప్పిన లెక్క కాకుండా బయట నుంచి ఓ లెక్క పట్టుకొచ్చి నువ్వు చెయ్యరా అంటే వాడు చేయలేడు. మైండ్ అంతా కూడా అంత యాంత్రికంగా తయారైపోయింది. ఇప్పుడు ఈ యంత్రాలు ఉన్నాయనుకోండి, ఎలా ఉంటాయో పిల్లలు కూడా అలాగే ఉన్నారు. యాంత్రికంగా మైండ్, వాళ్ళకి ఏ ఫీలింగ్స్ ఉండవు. కనీసం భయం, భక్తి, ప్రేమ, తల్లిదండ్రులు అంటే గౌరవం, టీచర్ అంటే భయం, ఇవేమీ ఉండవు. ఒకటే ఫీలింగ్, నా ఇష్టం. అలాగే పెద్దలు తయారయ్యారు. ఎందుకంటే మనం చూపించాల్సింది పిల్లలకి హనుమంతుడిని. ఆ హనుమంతుడిని చూపిస్తే బుద్ధి వచ్చేస్తుంది. బుద్ధి అంటే ఏ తెలివితేటలు. బుద్ధి అంటే మనం ఏం బుద్ధి లేదా అంటుంటారు కదా, ఎవరికో తిట్టేవారు. ఇప్పుడు ఆ తిడదామంటే భయం వేస్తుంది పిల్లల్ని. నీకు లేదా అంటాడేమని భయం మనకి. నీకు లేదా అంటే తిరిగి నీకు లేదా అనే పిల్లల్లో మనం ఉన్నాము. పిల్లలు తిడతారేమో అని భయపడే రోజులు, పెద్దవాడు తిడతారేమో అని మనం ఎప్పుడు పిల్లలు భయపడేవారు. తిరిగి ఏమంటాడు పెద్దవాడు అనిపిస్తుంది ఇప్పుడు. అందుకని పిల్లలకి చిన్నప్పటి నుంచే బలం, బుద్ధి ఉండాలి, తెలివితేటలు ఉండాలి. తెలివితేటలు ఒక్కటే ఉంటే సరిపోతుందా? బలం నిజానికి ఈ రోజు లేనిది అదే. పిల్లలకి ఏ బలము లేదు, శారీరక బలము లేదు, మానసిక బలము లేదు. ఒక తిడితే ఒక మార్కుల్లో తక్కువ వస్తే ఎవరన్నా ఏదన్నా అంటే పైకి చచ్చిపోతాను అంటాడు. ఓ సెల్ ఫోన్ ఇవ్వకపోతే చచ్చిపోతాను అంటాడు. అంటే బుద్ధి బలం, మనోబలం లేదు అడికి, మానసిక బలం లేదు, దేహ బలం కూడా ఉండదు. గట్టిగా పని చేస్తే కదా, ఒక గంట పని చేస్తే ఇంటికి వచ్చి పడుకునే రకాలు. స్కూల్కి వెళ్ళొస్తే సాయంత్రం వాడు పడుకునే ఉంటాడు. ఒక గంట పడుకుంటే కానీ మళ్ళీ లేచే పని చేయలేడు. అంటే వాళ్ళు మనకి తిండి రీత్యా బలం లేదు, బుద్ధి రీత్యా బలం లేదు, దేహం రీత్యా బలం లేదు, మానసిక బలం లేదు. పిల్లలకి ఏ బలం లేదు. అన్ని బలానికే ఇచ్చేవాడు ఒకడున్నాడు, వాడే మన హనుమంతుడు. మన హనుమంతుడే. డు అనేస్తాం రాముణ్ణి, కృష్ణుణ్ణి, హనుమంతుడిని కూడా. ఎందుకంటే మనలో మనుషులుగా ఉండి మనలో మమైకమైపోయిన వాళ్ళు మన దేవుళ్ళు. అందుకనే రాముడు, కృష్ణుడు, హనుమంతుడు, శివుడు ఇలా అంటాం మనం. డు అని ఎవరిని అనగలం? మన వాణ్ణి తప్ప ఎవరినన్నా అనగలమా డు అని? వాణ్ణి మాత్రమే అనగలం. మనలో ఉన్నవాణ్ణి మాత్రమే అనగలం. మనలో మమేకమైపోయిన వాడిని మాత్రమే అనగలం. అలాంటి హనుమంతుడు మనకి బుద్ధిని, బలాన్ని, బుద్ధి బలం, యశోధైర్యం. యశస్సు అంటే కీర్తి. యశస్సు అంటే కీర్తి. నలుగురు అందరూ కూడా మనల్ని పొగుడుతూ ఉండాలి. అంతకన్నా ఏం కావాలమ్మా? ఈ పొగడత డబ్బుల వల్ల వచ్చే పొగడత కాదు. బుద్ధి బలం, యశోధైర్యం. ధైర్యం కూడా ఉండాలి. ఏ పని చేయాలన్నా ముందు ధైర్యంగా వెళ్ళి నేను చేస్తానమ్మా అనాలి. ఈ పని నేను చేస్తాను అంటున్నారా ఎవరన్నా? మనం పొయ్యాలండి. ఆడు దాన్ని చేస్తాడో చేయడో కూడా తెలియదు. బుద్ధి బలం, యశోధైర్యం, నిర్భయత్వం. భయం లేని దాన్ని. ఎప్పుడే కదండి భయం ఉండాలన్నారు, మళ్ళీ నిర్భయత్వం అంటారంటే ఆ పని అవుతుందో అవదో, ఏం చేస్తాడో ఏమిటో అన్న భయం ఉండకూడదు. ఏ పని అన్నా సరే టక్మని చేయగలిగేలా ఉండాలి. హనుమంతుడు కూడా ఉన్నాడని నిజం పలకండి. మన కూడా ఎప్పుడు ఉంటాడని చెప్పే ధైర్యం చెయ్యండి. అటువంటి గొప్ప శక్తి ఉంది హనుమాన్ చాలీసాకి. అంటే అటువంటి హనుమాన్ చాలీసాని మనం వచ్చే వారం నుంచి శ్రీ గురు చరణ్ దగ్గర నుంచి చెప్పుకుందాము. వచ్చే వారం చెప్పుకుందాం. స్వామి అనుగ్రహంతో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. హరి ఓం. సర్వం శ్రీకృష్ణ పరమాత్మ పాదారవిందార్పణమస్తు. చెప్పండి ఓ పూజ్య ప్రభు.